డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నాకు మా ఫ్రెండ్ ఒకళ్ళు అన్వర్సరీ క్లాస్ అటెండ్ అవ్వమని సెలెక్ట్ చేశారు. నేను సరే అంతకుముందు నేను వీడియోలు కూడా చూడలేదు, అయినా చెప్పారు కదా చూద్దామని నేను జాయిన్ అయ్యానండి. నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. మా వార్డులు అంటే నంబర్ అనమాట. నంబరు ఏం చేయాలి, నేను ఇవన్నీ మార్నింగ్ వింటే ఇంట్లో ఉంటారు, ఏం చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఒక దేవుడి గదిలో కూర్చొని అక్కడైతే ఆయనకి తెలియదు అనుకొని మొత్తానికి నేను ఆ క్లాసులన్నీ ముందుగా అటెండ్ అయ్యానండి. అవన్నీ ఒక్కో రోజు అద్భుతంగా ఉన్నాయి. శాశ్వత అద్భుతం, మహా అద్భుతం అని అలా ఉన్నారు. చాలా బాగా నచ్చింది. అంటే నాకు స్టక్కడ్ మనీ అనేది లోన్ పెట్టుకుని రాలేదు. అది ఈ క్లాసులో అయ్యేసరికి నాకు ఆ లోన్ కూడా 2 lakhs లోన్ కూడా వచ్చింది, అమౌంట్ కూడా వచ్చింది. మా వారు కూడా ఈ క్లాస్ అయ్యేసరికి అంతకుముందు కొంచెం ఎందుకు ఇలాంటివన్నీ ఇలాంటి మనిషి యూజ్ చేస్తున్నాను ఏంటి అనుకుంటే ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు సార్. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. నమస్తే అన్వర్ గారు. సో దేవి నవరాత్రులు చాలా మందికి చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈ మాసాంతం మనం చూసుకుంటే ఆధ్యాత్మిక మాసం అని చెప్తారు. అక్టోబర్ మాసానికి ఉన్న పేరే అది. అందులో లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి ఆ పాజిటివ్ వైబ్స్ అండ్ దాంతోపాటు ఎనర్జీ ఫ్లో ఏ విధంగా అవుతూ ఉంటుంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో దేవి నవరాత్రుల గురించి ఏం చెప్పబడింది, ఈ మాసంని ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఎనర్జీ అండి. ఎనర్జీ అంటే గుర్తొచ్చేది ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం అమ్మవారు. సో ఇప్పుడు రాబోయేది ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా పండగ సీజన్. అంటే ఎలా అంటే ఆగస్ట్ నుంచి పండగ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు జెండా పండగ, సెప్టెంబర్ వినాయక చవితి, అక్టోబర్ దసరా, నవంబర్ దీపావళి, డిసెంబర్ క్రిస్మస్, జనవరి సంక్రాంతి. సో ఇవన్నీ కూడా ఒక సీజన్, పండగ సీజన్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ గురించి చెప్తుంది కాబట్టి త్వరలో రాబోయే విజయదశమి గురించి, అంటే ఈ అందులో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంది, ఎనర్జీని బేస్ చేసుకుని, మన సంకల్పాన్ని బేస్ చేసుకుని, అంటే డ్రీమ్స్ని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా. సో ఇప్పుడు ఈ వీడియోని చెప్పబోయేది అంటే మహిషాసుర మర్దిని ఎవరైతే అమ్మవారు ఉన్నారో, అంటే అసలు ఆ రోజు మనం విజయదశమి రోజు ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందో ఎలా ఇంక్లూడ్ అయిందో చెప్తాను. సో జనరల్గా విజయదశమి అంటే ఏంటి అంటే చెడు పైన విజయం సాధించడం. అమ్మవారు మహిషాసురుడు అనే ఒక రాక్షసుని చంపడం వల్ల ఆ రోజు ఇది విజయదశమిగా పేర్కొంది. అంటే మహిషాసుర మర్దిని అని కూడా అన్నారు. సో ఏంటి అని అంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అండి ఒక్కొక్క ఆయుధాలు ఉంటాయి చూడండి. అంటే అమ్మవారికి కూడా అన్ని ఆయుధాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం కూడా కొన్ని ఆయుధాలు ఉంటాయి. భగవంతుడు కూడా మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ఆ ఆయుధాలను మనం ఏం చేయాలంటే ఎనర్జైజ్ చేయాలి. అసలు ఏం చేస్తారని తీసుకుంటే ఫస్ట్ రోజు విజయదశమి రోజు ఫస్ట్ అందరూ చేసేది ఏంటంటే ఆయుధ పూజ. ఆయుధ పూజ ఎందుకు ఆయుధను పూజ చేయాలంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సీజన్లో అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆ ఐరన్ ఏమవుతుందంటే తుప్పు పడుతుంది. సో దాన్ని జనరల్గా అంటే పురాతన కాలం నుంచి ఈ కాలంలో ఏం చేస్తారంటే ఆ ఐరన్ తీసి శుభ్రపరిచి ఆయిల్ రాసి పూజ చేస్తారు. ఎప్పుడైతే అంటే తుప్పు పడుతుందంటే ఏంటి, నెగిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమవుతుందంటే క్లియర్ అవుతుంది ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో. సో ఈ పండుగలు ఏం చేస్తారంటే ఆయుధాలు కానీ మనం వాడే వస్తువులు కానీ మనం చేయడం వల్ల ఏమంటే అవి ఎనర్జైజ్ అవుతాయి, అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే మనం ఏంటంటే అంటే ఇంతకుముందు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎనర్జీ అని చెప్పాం. సో ఎనర్జీ 2 రకాలు, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. సో అంటే వస్తువులు కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంటాయి. దాన్ని మనం ఏం చేస్తుంటే ముఖ్యంగా ఏంటంటే భోగి పండుగ రోజు బాగా నెగిటివ్ వాటిని మంటలో పడేస్తాం. ఈ టైంలో ఏంటంటే మనం క్లెన్స్ చేస్తాం, ఎనర్జైజ్ చేస్తాం. సో అయితే ఇక్కడ తీసుకుంటే ఈ సమయంలో ఎందుకు మనం ఆ వాటిని పూజ చేయాలి, ఫస్ట్ పాయింట్ తీసుకుని అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువు శక్తిని పొందుతుంది అండ్ విజయాన్ని మనం పొందుతాం. దేవి నవరాత్రులు అనేది వెరీ ఫేమస్. ఈ టైంలో ఎస్పెషల్లీ మీరు ఎవరైనా అంటే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఫీమేల్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ హై. దీన్ని ఇన్ ఎనర్జీ అంటామండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. ఈ 9 రోజులు నవరాత్రులు చాలా దీక్షగా ఆడవాళ్ళకు సంకల్పం చేసుకొని ఒక ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్ తీసుకుని ఏదైతే అనుకుంటున్నారో, ఏ పని జరగాలనుకుంటున్నారో ఆ పని జరిగిపోయినట్టు రాసి అమ్మవారి ముందు పెట్టి ఆ 9 రోజులు వాళ్ళు కానీ దాన్ని ఎనర్జైజ్ చేయగలిగితే ఆ డ్రీమ్స్కి ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ అందరూ కూడా ఈ టైంలో విజయదశమి టైంలో ఎక్కువగా చాంటింగ్ చేయాల్సింది. లా ఆఫ్ అట్రాక్షన్ మనం చాంటింగ్ చెప్తాం, మంత్రాలు చాంటింగ్. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత
అని కానీ మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటుంటే ఆ అమ్మవారి యొక్క ఎనర్జీ కానీ అనుగ్రహం కానీ మనం అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. భగవంతుడు కూడా నామస్మరణకి అట్రాక్ట్ అవుతాడండి. అందుకే చాలామంది ఇప్పుడు అన్నమయ్య కానీ ఇంకా చాలా మనం చూసామండి, భక్త కన్నప్ప వీళ్ళందరూ ఏం చేశారంటే చాంటింగ్ చేయడం. భగవంతుడు ఏంటంటే భక్తికి లొంగుతాడు తప్ప దేనికి లొంగు. భక్తి అంటే ఏంటి? చాంటింగ్. అందుకే చూడండి ఓం అని సంథింగ్ ఇలా చాంటింగ్ చేయడం వల్ల కూడా భగవంతుని అలా స్మరించడం వల్ల కూడా భగవంతుడికి వచ్చేస్తుంది అన్నమాట ఎనర్జీకి. సో అయితే ఇంకా ఏంటంటే ఆయుధాల పూజ ఎలా చేయాలి? సో మనం ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నాం దేనివల్ల మనకి బిజినెస్ వస్తుందో జనరల్గా ఆ టైంలో ఇప్పుడు మన ఆటో చేస్తుంటారు, అంటే రైతులు ఆ పనిముట్లు చేస్తుంటుంటారు, కార్లు ఉన్న వాళ్ళు కార్లు చేస్తుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే పండగలు కూడా మనకి ఎందుకు వస్తుంటాయి అంటే అప్పుడు కొన్ని పండగలప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో బూజులు దులుపుతారు, ఇల్లు నీట్గా పెట్టుకుంటారు. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. నేను అందుకే చెప్తుంటాను ఏ ఇంట్లో ఎక్కువగా బూజులు ఉంటాయో అది నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అందుకే ఇల్లు అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోమని ఇంతకుముందు మన వీడియోస్ చాలాసార్లు చెప్పాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇవి ఎనర్జీస్ అవ్వడం వల్ల ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇంకా మీరు తీసుకుంటే స్టూడెంట్స్కి అంటే ఒక స్టూడెంట్కి ఆయుధం ఏంటి? పెన్ను, బుక్స్. అంటే స్టూడెంట్స్ కూడా చదువు రావాలంటే మనం పూజ చేయాలి. అందుకే పురాతన కాలంలో కూడా ఆయుధాలు వాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాణం వేసినప్పుడు కూడా దాన్ని ఇలా పెట్టుకుని దాన్ని బ్లెస్ చేసి లేదా దాన్ని ఎనర్జైజ్ చేసి ఆ బాణం వదిలేవారు. అప్పుడు దానికి పవర్ వస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ కూడా చాలామంది అంటే దేవుడి దగ్గర మన ఎస్పెషల్లీ వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతుందండి. వినాయక చవితి ఇలా ఈ వినాయక చవితి దసరా దాంట్లో కూడా స్టూడెంట్స్ కూడా పుస్తకాలు వీటిని కూడా ఎనర్జైజ్ చేయడం వల్ల కూడా చిన్నప్పుడు మా సార్ ఉండేవారు, ఒరే నీకు సరిగ్గా చదువు రాకపోతే పుస్తకాలు తలకని పెట్టుకుని పడుకోరా అనేవారు. ఏదో సరదాగా చెప్పేవారు అనుకున్నాం కానీ మా ఫ్రెండ్ అలాగే ఇంతకుముందు నేను వీడియో చెప్పాను, మ్యాథ్స్ పాస్ అవ్వడం మొదలుపెట్టాను. ఏమవుతుందంటే మనం ఎప్పుడే తల కింద పెట్టుకుని పడుకుంటుంటామో కొన్ని ఆ ఎనర్జీస్ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ హిట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా తర్వాత తీసుకుంటే అండి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు జనరల్ ఒక మనిషి ఆరోగ్యాన్ని డిటర్మిన్ చేసేది ఫుడ్. లేడీస్ కూడా నేనేమంటానంటే రెగ్యులర్గా ఇంట్లో వాడే వస్తువులను కూడా ఎనర్జైజ్ చేసుకుని నేను ఒక వీడియో చేశాను. సో కిచెన్ ఎలా ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది తిట్టుకుంటూ పని చేస్తుంటారు, ఇలా పని చేసి ఎలా ఏ చపాతీలు ఎంతమంది చుట్టాలు వచ్చినప్పుడు జనరల్ కొంతమంది ఇంట్లో జెంట్స్ ఆర్డర్ పెడుతుంటారు, ఇంట్లో చుట్టాలు వస్తున్నాయి అని రెడీ చేయనంటే ఇలా కొంతమంది తిట్టుకుంటే మొత్తం ఆర్డర్ పెట్టచ్చు కదా అని ఇలా ఏడుస్తూ పనిచేయడం. ఆ ఎనర్జీ అంటే ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తుంది. సో అది ఫుడ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ టైంలో కూడా దాన్ని ఎనర్జైజ్ చేసుకున్నాం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏ వస్తువు ద్వారా మనం లాభం పొందుతున్నామో ఆ వస్తువు కృతజ్ఞత చెప్పడం, దాన్ని మనం ఎనర్జైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు మార్నింగ్ లేదా మొబైల్ పట్టుకుంటాం, ఎప్పుడైనా మొబైల్ థ్యాంక్స్ చెప్పం. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకరోజు మొబైల్ పోతుంది లేదా పగిలిపోతుంది. అప్పుడప్పుడు నా మొబైల్ ఎక్కడ పెట్టిన మిసిరికలు అని అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మొబైల్ కూడా గుర్తు చేస్తుంటుంది నేను ఉన్నాను అని. దాని తర్వాత అండి ఈవెన్ ఎస్పెషల్లీ ఇప్పుడు భగవంతుడి తర్వాత ఎక్కువగా అందరూ చేతులెత్తి మొక్కేది ఎవరంటే డాక్టర్స్. కరోనా టైంలో అయితే ఇంకా మామూలుగా కాదు. సో డాక్టర్స్ వాల్యూ ఇంకా బాగా అర్థమైంది. సో ఇక్కడ తీసుకుంటే అందుకే వైద్యో నారాయణో హరి, వైద్యులు దేవులతో సమానం ఉంది. ఈవెన్ డాక్టర్లు కూడా ఆ టైంలో వాళ్ళు వాడే ఏదైతే కత్తుర్లు ఉన్నాయో అవన్నీ సెటస్కోప్ ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏ వస్తువు ఇందాక చెప్పాను మనం రెగ్యులర్గా వాడతామో దాన్ని మనం ఎనర్జైజ్ చేసుకోవడం చాలా అవసరం. లైక్ గ్రాటిట్యూడ్ అని చెప్పొచ్చు. కృతజ్ఞత అంతే, అబ్సల్యూట్లీ అండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు మనకి ఇంకా ఈజీగా పని అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంకా తీసుకుంటే శుభ్రపరచడం. ఇందాక మనం ఒక విషయం చెప్పాం, పురాతన కాలంలో కూడా యుద్ధాలు లేనప్పుడు కూడా చాలామంది ఏం చేసేవారంటే ఆ వస్తువుని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడం. ఎందుకంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి యుద్ధంలో సడన్ గన్ పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంకా అయిపోయినట్టు. అందువల్ల ఏంటంటే సోల్జర్స్ కూడా ఏం చెప్తారంటే ఖాళీగా ఉండేటప్పుడు కూడా వాళ్ళు వెపన్స్ క్లీన్ చేసుకోమని చెప్పేసి అని అంటుంటారు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ అలవాటు అవుతుంది. ఏ పర్సన్ జీవితంలో ఆర్గనైజ్డ్గా ఉంటారో ఆ పర్సన్ ఎక్కువ సక్సెస్ అవుతారు. కొంతమంది చూడండి ఇంట్లో కళ్ళు మూసుకుని ఏ వస్తువు ఎక్కడ తీసేస్తుంటారు. కొంతమంది ఇల్లు చూస్తుంటే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట, ఏది ఎక్కడ తెలియదు. కొంతమంది కరెక్ట్గా బయలుదేరేటప్పుడు కీస్ కనిపించవు, సెల్ ఫోన్ కనిపించవు, బికాస్ ఆర్గనైజ్డ్గా ఉండరు. కొంతమంది కరెక్ట్గా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో తాళాలు కనిపించవు. సో ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఈ దేవి నవరాత్రులు కూడా చెప్పేది ఏంటంటే ఈ పండుగలో ఆర్గనైజ్డ్గా ఉండాలి. అంటే ఏ రోజు ఏం చేయాలని ఒక ఆర్గనైజ్డ్ ఒక సిస్టమ్ ఇస్తారు కదా. సో ఇలా ఉంటే మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత అండి ఆచారాల ప్రకారం తీసుకున్నా కూడా శుభ్రపరచడం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క పవిత్రత పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రాముడు కూడా మన విల్లు విరిచినప్పుడు కూడా టక్కన ఇలా ఎత్తి విరిచి లేదు, వెంటనే దాన్ని మొక్కి దానికి దండం పెట్టి దాన్ని నమస్కరించుకొని అప్పుడు ఆ విల్లు విరుస్తారనమాట. అంటే ఇక్కడ అంటే రాముడు అంతటాలు కూడా ఏం చేస్తారో ఆ వస్తువుని వాడేటప్పుడు అంటే ఉపయోగించుకునేటప్పుడు దాన్ని మొక్కుతున్నారో
దాన్ని ఎనర్జైజ్ గౌరవిస్తున్నారు చేస్తున్నారు. అని ఎస్. సో మీరు కూడా ఈ రోజు నుంచి మీరు ఒక ల్యాప్టాప్ వాడేటప్పుడు కానీ మీ కారు కానీ జస్ట్ ఎక్కేటప్పుడు దానికి ఏం చేయాలంటే ఏదో పండగ అప్పుడే కాదు, అసలు ఈ పండగ ఏం చెప్తుందంటే ఏదో ఒక్కసారి కాదు, రెగ్యులర్గా మేము అలవాటు ఎనర్జైజ్ చేయాలి, గౌరవించాలని మనకు గుర్తు చేస్తుంటుంది అనమాట. అప్పుడప్పుడు పండుగలు ఎందుకు వస్తుంటాయంటే మనలో ఉన్న కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని బద్ధకాన్ని బయటకు పడతాయి అనమాట. సో మీరు కూడా నిజంగా ఇది ఫాలో అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఎనర్జైజ్ మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ ఎనర్జైజ్ మై థింగ్స్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఆచారాలు కూడా ఎందుకు వస్తుంటాయంటే మనల్ని మనం గుర్తు చేయండి, అంటే మీరు ఎలాగే ఉండాలని. అండ్ ఇంకా తీసుకుంటే అండి ఆ రోజు ఏం చేయాలి అంటే పువ్వులు, అక్షింతలు, దీపం ఇలాంటివన్నీ వెలిగించేసి ఆయుధ పూజ ఎందుకు చేస్తారంటే స్మెల్ కూడా ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. కొంతమంది ఎవరిని వెళ్ళామనుకోండి, సడన్గా బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, వాళ్ళతో మనం మాట్లాడలేము, ఉండలేము కూడా అసలు. సో కొంతమంది మాట్లాడితే నోరు స్మెల్ వస్తుంటుంటుంది, అయినా కూడా మనం వాళ్ళు మాట్లాడుతుంటే అవతల ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు అర్థం చేసుకోరు, ఇంకా మాట్లాడుతూనే ఉంటుంటారు అనమాట. అంటే ఈ ఆచారాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇల్లు కూడా స్మెల్తో కూడా మనం ఎనర్జైజ్ చేయొచ్చు, వస్తువుల్ని ఎనర్జైజ్ చేయాలి, ఇల్లుని కూడా ఎనర్జైజ్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషి ఎనర్జీ కన్నా ఇంటి యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి యాక్చువల్లీ ఏంటంటే చైనీస్, జపనీస్లో హీలింగ్ టెక్నిక్స్ అంటారు. అండ్ ఇంకా తీసుకుంటే అండి దీనికి అలా పువ్వులు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఒక మంత్రం చెప్తాను అనమాట. అంటే ఆ విజయదశమి రోజు ఈ మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువు ద్వారా మనం ఇప్పుడు క్షేమంగా ఉంటాం. ఇప్పుడు బండిని ఎందుకు మనం పూజిస్తాం, ఆ రోజు ఎనర్జైజ్ చేస్తాం అంటే మన వస్తువు అంటే వెహికల్ వెళ్తారు, కారో బైకో, జర్నీ సేఫ్గా ఉండాలి. ఎస్, అబ్సల్యూట్లీ. అప్పుడు మనం పూజించినప్పుడు శ్రీ క్షేమకరాయ నమః అని అనుకుంటే మనం దీన్ని అలా ఎక్కువగా అనుకుంటుంటే అంటే ఆ వస్తువుని పూజించినప్పుడు ఎనర్జైజ్ చేసినప్పుడు అనుకుంటే ఆ వస్తువు ద్వారా మనం ఎప్పుడు క్షేమంగా ఉంటాం. అండ్ ఇంకా తీసుకుంటేనండి ఆయుధ పూజ చేయడం వల్ల కలిగే శాంతి లభిస్తుంది. జనరల్గా ఒకప్పుడు చూడండి, ఎవరైనా పూర్వం రాజులు మహారాజులు ఇలా ఉండేటప్పుడు శాంతి లేదు ప్రభు అని అంటే వెంటనే పూజారి గారా లేదనుకుంటే గురుగారు ఏంటంటే శాంతి చేయనైనా అనేసి అని అన్నవారు. శాంతి లభిస్తుంది అనమాట. సమృద్ధి, మనకు గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో చాలామందికి గ్రోయింగ్ అవుతున్నారా కూడా తేడా తెలియదు అనమాట. సో సమృద్ధి, భద్రత కూడా లభిస్తుంది. జనరల్గా ప్రతి మనిషి ఈ 4 కోరుకుంటారటండి. అశాంతి నుంచి ప్రశాంతికి, జీవితాన్ని సమృద్ధి, గోయింగ్ నుంచి గ్రోయింగ్కి, భద్రత సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. విజయం అనేది ఈ 4 దక్కుతాయి విజయదశమి రోజు. ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ అనేది అవుతుంది, ఆర్గనైజ్డ్ అనేది అలవాటు అవుతుంది. అందుకే ఈ పండగలు అప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకుండానే ఒక డిసిప్లిన్ మోడ్లోకి వస్తాం. అందుకే చూడండి పండగలు అప్పుడు తెల్లారు లెగుస్తాం, స్నానం చేస్తాం, గుడికి వెళ్తాం, ధూప దీప నైవేద్యాలతో ఇల్లంతా అలంకరిస్తూ ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటుంది, కష్టంగా పూజ అవుతుందా కూర్చొని అంటే కూర్చోవడం కూడా అలవాటు అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా తీసుకుంటే ఈవెన్ మనకి రాముడు కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రావణాసుని చంపినప్పుడు దాని అర్థం ఏంటి, ఈవెన్ ఆ బాణాన్ని జస్ట్ ముక్కుకొని ఎనర్జైజ్ చేసి, అంటే యుద్ధంకి వెళ్ళేటప్పుడు కూడా అంటే రాముడు లాంటి వాళ్ళ మహానుభావులు కూడా ఆ బాణాన్ని ఏదైతే ఉందో దాన్ని పూజించి ఎనర్జైజ్ చేసేవారు. అందువల్ల మనం కూడా దాన్ని ఫాలో అవడం వల్ల విజయాన్ని ఈజీగా సాధించగలం అనేది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటే సో ధర్మాన్ని మీరు కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. సో నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిని మనం మోసం చేయకూడదు. ఎందుకంటే మీరు ఒకళ్ళు మోసం చేస్తే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఒకళ్ళు వస్తారు, రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా. సో ఇది మనకు చెప్తుంది. సో ఆయుధాన్ని ఈ రోజు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంటే ప్రతి దాన్ని కూడా మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. సో ఈ పండుగలు ఇవన్నీ చెప్పేది అదే, మీరు ఉన్న వాటిని రెస్పెక్ట్ చేయండి. అప్పుడప్పుడు మనం ఎలా ఉంటుంది అంటే కార్లో వెళ్తుంటామండి, సడన్గా కార్ ప్యాచ్ అయింది అనుకోండి, కార్ టైర్ని తంతుంటారు. అప్పుడప్పుడు సడన్గా ఏమవుతుంది, కార్ టైర్ తండడం వల్ల కాలే బెనుకుతుంది అనమాట. అంటే అప్పుడప్పుడు మనం వస్తువుల మీద కోపం చూపిస్తుంటూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే వస్తువులను ప్రేమించాలి, మనం ఎనర్జైజ్ చేయాలి, కృతజ్ఞత తెలపాలి. ఇవి విజయదశమి యొక్క ముఖ్యంగా మనకు చెప్పే మెయిన్ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.